హాయ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను 2 డేస్ నుండి ఒకటే ఆలోచిస్తున్నాను, లాంగ్ వీడియోస్ చేయాలి అంటే మంచి కంటెంట్ కావాలి ఎలా అని. బట్ ఎలా అనుకుంటూ కూర్చుంటే నాతో అవ్వదు అనుకొని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, అదే సెట్ అవుతుంది అనుకున్నాను. అందుకని ఈ వ్లాగ్ 1 డే ఇన్ మై లైఫ్, నేను ఎలా వర్క్స్ చేస్తాను, ఏం చేస్తూ ఉంటాను రోజు ఇంట్లో వర్క్స్ అనేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే వర్క్స్ని షూట్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఆల్ ఆఫ్ యూ అనే వర్డ్ గురించి. నా స్కూల్ లైఫ్లో మేము రెగ్యులర్గా యూజ్ చేసే ఇంగ్లీష్ వర్డ్ ఏదైనా ఉందా అంటే ఆల్ ఆఫ్ యూ. అందుకని నా ఛానల్లో కూడా ఫస్ట్ నేను ఈ ఆల్ ఆఫ్ యూ అనే వర్డ్ యూజ్ చేశాను. ఇక నుంచి కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ లిజన్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను నా డే టీతో స్టార్ట్ చేశాను. అదేంటో తెలీదు కానీ ఫ్రెండ్స్, మార్నింగ్ లేవాలంటే నాకైతే అస్సలు లేవాలనిపించదు. ఎందుకంటే లేవడంతోనే పని చేయాలనే ఫీలింగ్. నాలాగా ఎవరైనా ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. ఎవరైనా ఆలోచిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఈరోజు మార్నింగ్ టీ తాగేసి క్లీనింగ్స్ చేసేసి లంచ్ ప్రిపరేషన్ చేద్దామని ఆలోచిస్తున్నా. మా ఆయనకి ఈరోజు ఆఫీస్ హాలిడే అవ్వడం వల్ల మార్నింగ్ లేట్గా లేవడం, ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ లంచ్ ప్రిపరేషన్ చేశాము. ఈరోజు లంచ్లో బగారా విత్ పన్నీర్ కర్రీ అనుకున్నాను. యాక్చువల్గా పన్నీర్ కర్రీ అని డిసైడ్ అవ్వడానికి టైం పట్టింది. కర్రీ ఏం చేస్తే స్పెషల్గా ఉంటుంది అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ ప్యాకెట్ కనిపించింది. పన్నీర్ కర్రీ చేద్దాం సింపుల్గా అని స్టార్ట్ చేశాను. అయితే పన్నీర్ కర్రీ చాలా నార్మల్గా చేస్తాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ టకటక కట్ చేసి టమాటో ఆనియన్ పేస్ట్ చేసి తాలింపేసి టమాటో ఆనియన్ పేస్ట్ వేసి కొత్తిమీరతో కంప్లీట్ చేశాను. మిగతా ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా. కారం, సాల్ట్, మసాలా, గరం మసాలా. నేను వంట చేయడంలో స్పెషలిస్ట్ కాదు, అందుకే క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా గ్రేవీలో పన్నీర్ 2 minutes బాయిల్ చేసుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశాను. నిజంగా కర్రీ టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఫాస్ట్గా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. టేస్ట్లో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బగారా రైస్ చేయాలని మా ఆయన అన్నారు, కిచిడీ చేయాలని నేను అన్నాను. కిచిడీలోకి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పాను. ఫైనల్గా బగారా విత్ కిచిడీ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆనియన్స్ చూస్తే ఆనియన్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఆనియన్స్ తీసుకొస్తానని మా పాప ఆయన బయటకు వెళ్ళారు. ఆ లోపు నేను ఇల్లు క్లీన్ చేస్తాను. వాళ్ళు రాగానే బగారా విత్ కిచిడీ ట్రై చేస్తాను. బగారా విత్ కిచిడీ అంటే ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏం లేదండి, కిచిడీలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బగారాలో కూడా వేసాను. అదేనండి, కొంచెం మిల్ మేకర్, కొద్దిగా పెసరపప్పు. అలా బయటకు వెళ్ళిన వాళ్ళు వచ్చేసారండి. ఇంకా లేట్ చేయడం ఎందుకు అని పచ్చిమిర్చి, ఆనియన్స్, పొటాటోస్ కట్ చేసుకొని బౌల్ పెట్టి బగారా ఐటమ్స్ అండ్ కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని 1 glass వాటర్కి గ్లాస్ రైస్కి 2 glasses వాటర్ యాడ్ చేసుకున్నాను. ఫైనల్లీ బగారా విత్ కిచిడి రెడీ అయింది. ఆల్ ఆఫ్ యూ ఉన్నారా? ఆల్ ఆఫ్ యూ, నేను మీతో ఒక మ్యాటర్ షేర్ చేసుకోవాలి. అదేంటంటే యూట్యూబ్ వీడియోస్ చేయడానికి చాలా ఆలోచించాను అని చెప్పాను కదా. సెకండ్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో షూట్, బట్ నాలో ఇంకా ఏదో చిన్న భయం ఉంది. ఆ భయం పోవాలంటే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటంటే వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. నా ఛానల్ని సబ్స్క్రైబ్